హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో నవంబర్ 11వ తారీఖున కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన హంద్రీ ఎక్స్ప్రెస్ ఎంఎంటీఎక్స్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకుందాము. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్ అనుకోండి, మీకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్లో మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది మెయిన్ 1, 2, 3, 4, 5 ప్లాట్ఫామ్స్. వీటిలో ఈ ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 అనేవి మెయిన్ లైన్స్, ఈ మిగతా 3, 4 అనేవి లూప్ లైన్స్. ఈ హంద్రీ ఎక్స్ప్రెస్ వచ్చేసి కర్నూలు సిటీ నుంచి సికింద్రాబాద్కి ప్రయాణిస్తుంది. ఇది మార్నింగ్ కర్నూలులో 5:30కి బయలుదేరుతుంది. ఈ ఎంఎంటీఎస్ వచ్చేసి లింగంపల్లి నుంచి ఫలక్నామా వెళ్తుంది. ముందుగా కర్నూలు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే హంద్రీ ఎక్స్ప్రెస్ వచ్చింది. అంటే ఇక్కడ డబల్ లైన్ కదా ఫలక్నామా వరకు. సో ఇటు లెఫ్ట్ సైడ్న ఇక్కడ వచ్చింది హంద్రీ ఎక్స్ప్రెస్. సో ఫస్ట్ సిగ్నల్ ఇవ్వలేదు, ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంది. ఆ తర్వాత ఎంఎంటీఎస్ లోకల్ ఏమో ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ ఇటు కదా ప్లాట్ఫామ్ 2 మీద ఉంది ఎంఎంటీఎస్. తర్వాత ఇక్కడ ఈ హంద్రీ ఎక్స్ప్రెస్కి సిగ్నల్ ఇచ్చారు, అంటే స్టేషన్లోకి రావడానికి, కాచిగూడ రైల్వే స్టేషన్లోకి. ఎప్పుడు హంద్రీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుంది. కానీ ఈ సోమవారం రోజు అంటే నవంబర్ 11వ తారీఖున ఈ హంద్రీ ఎక్స్ప్రెస్ వెనకాలే కొంగు ఎక్స్ప్రెస్ వస్తుంది. ఈ కొంగు ఎక్స్ప్రెస్ అనేది కోయంబత్తూరు నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్తుంది. ఇది వీక్లీ ట్రైన్. ఇది సండే కోయంబత్తూరులో బయలుదేరుతుంది, కాచిగూడకి మండే మార్నింగ్కి వస్తుంది. సో దీని వెనకాల ఈ హంద్రీ ఎక్స్ప్రెస్ వెనకాలకి కొంగు ఎక్స్ప్రెస్ కూడా వచ్చింది. సో కొంగు ఎక్స్ప్రెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వటంతో అందుకని కొంగు ఎక్స్ప్రెస్ని ప్లాట్ఫామ్ 1 మీదకి పంపించాలనుకుని హంద్రీ ఎక్స్ప్రెస్ని ప్లాట్ఫామ్ 4 మీదకి పంపించాలని డిసైడ్ అయ్యారు. సో ప్లాట్ఫామ్ 4 మీదకి వెళ్ళడానికి హంద్రీ ఎక్స్ప్రెస్కి సిగ్నల్ ఇచ్చారు. సో ఇక హంద్రీ ఎక్స్ప్రెస్ ఇలా ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వెళ్ళడానికి ఇలా ట్రాక్స్ మారుతూ ఇలా వెళ్ళాలి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి. ఈ ఎంఎంటీఎస్ లోకల్ వచ్చేసి ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉంది. యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని ఎంఎంటీఎస్ స్టేషన్స్లో సిగ్నల్ అనేది ఉండదు, అంటే స్టేషన్ నుంచి బయలుదేరడానికి. ఎందుకంటే ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ వల్ల కొన్ని మెయిన్ స్టేషన్స్లోనే సిగ్నల్స్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న స్టేషన్స్లో ఉండవు. ఎగ్జాంపుల్ నేచర్ క్యూర్ ఇలాంటి కొన్ని స్టేషన్స్లో అక్కడ సిగ్నల్ ఏమి ఉండదు స్టేషన్ నుంచి బయలుదేరడానికి. సో మరి దానివల్ల డ్రైవర్ అంతగా యాక్చువల్ కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే సిగ్నల్ ఉంది. మరి డ్రైవర్ అంటే లోకో పైలట్ ఆ సిగ్నల్ ఉంది దాన్ని అబ్జర్వ్ చేయలేదో మరి ఎందుకనో, కానీ అది మరి డ్రైవర్ తను చెప్పాలి. కానీ సిగ్నల్ వర్క్ చేయలేదో, లేకపోతే తనకి అక్కడ ఎల్లో చూపించిందో, లేక మరి తను చూసుకోకుండా ముందుకు వెళ్ళాడో తెలియదు ఎంఎంటీఎస్ లోకల్ డ్రైవర్. సో ఈ హంద్రీ ఎక్స్ప్రెస్ అనేది ఇలా వస్తుంది, ఇక ట్రాక్స్ మారుతూ ఇలా ఈ లైన్లోకి వచ్చి ఇలా వస్తూ ఉంది. అంతలో ఎంఎంటీఎస్ లోకల్ కూడా బయలుదేరింది ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి, అంటే ఫలక్నామా సైడ్. అది కూడా ఇలా బయలుదేరి ఇలా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఈ హంద్రీ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ చెప్పింది ఏంటంటే, తను ట్రైన్ రావటం చూశాను, సో హారన్ వేశాను, కానీ ఆ ట్రైన్ వచ్చేసింది. ఇక ఎంఎంటీఎస్ లోకో పైలట్ కూడా చూశాడు ఎదురుగా ట్రైన్ ఉందని, కానీ తను ఆ బ్రేక్స్ వేసి ఆపేలోపే దాదాపు ఇలా రెండు కొలిజన్ అయిపోయినాయి. అంటే మాక్సిమం ఈ స్టేషన్ అవుటర్లో కాబట్టి కొంచెం స్పీడ్ చాలా తక్కువ ఉంది. హంద్రీ ఎక్స్ప్రెస్ అరౌండ్ 15 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. ఎంఎంటీఎస్ లోకల్ ఏమో అరౌండ్ 20లో వెళ్తుంది అంటున్నారు. అంటే ఇది మెయిన్ లైన్లో ఉంది కదా ఇప్పుడు ఎంఎంటీఎస్ లోకల్ అనేది, దానివల్ల కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అదే లూప్ లైన్లో ఉంటే ఇలా ట్రాక్స్ మారుతూ రావాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా వస్తాయి లూప్ లైన్స్లో అయితే. ఇది ఎంఎంటీఎస్ లోకల్ ఉన్నది మెయిన్ లైన్ కదా, సో ఇది చాలా స్పీడ్గా వచ్చేసింది. అంటే స్పీడ్ ఎక్కువగా వెంటనే, అంటే ప్లస్ పికప్ టైం కూడా బాగా ఎక్కువ ఉంటుంది ఎంఎంటీఎస్ ట్రైన్స్కి. సో అప్పుడు అది కూడా అరౌండ్ 20-25 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుందని ఆల్మోస్ట్ డ్రైవర్ తను కూడా బ్రేక్స్ వేశాడు, కానీ ఆలోపే కొలిజన్ జరిగిపోయింది. కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అంటే తక్కువ స్పీడ్ ఉండటం వల్ల ఇలా 4 మీదకి వెళ్ళాల్సిన హంద్రీ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఎంఎంటీఎస్ ఢీకొంది. ఇక్కడ వచ్చేసి ఇలా రెండు ఇక్కడ ఢీకొన్నాయి. ఇది ఇలా జరిగింది యాక్సిడెంట్. ప్రస్తుతానికైతే అంటే రైల్వేస్ వాళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారం, న్యూస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం